సో లాస్ట్ వీడియోలో మనం వెబ్ సర్వర్స్ సెటప్ చేసాం, ఇన్స్టాల్ చేసాం ఎంజినెక్స్లో. అండ్ అది డిఎన్ఎస్లో కూడా కాన్ఫిగర్ చేసాం. డిఎన్ఎస్లో కాన్ఫిగర్ చేస్తే ఇప్పుడు నేను ఇలా cv.cloudadvocate.net అని ఎంటర్ చేస్తే అది ఎంజినెక్స్ వెబ్ సర్వర్కి హిట్ అయ్యి కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది బ్రౌజర్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో ఎంజినెక్స్ని ఒక రివర్స్ ప్రాక్సీ కింద వాడుకుంటాం. అంటే వెబ్ సర్వర్ ముందు ఎంజినెక్స్ రివర్స్ ప్రాక్సీ పెట్టి సో దాన్ని డిఎన్ఎస్లో కాన్ఫిగర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మీరు బ్రౌజర్లో హిట్ చేసినప్పుడు రివర్స్ ప్రాక్సీని హిట్ అయ్యి ఆ రివర్స్ ప్రాక్సీ ఆ రిక్వెస్ట్ని మన వెబ్ సర్వర్ పంపిస్తుంది. వెబ్ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని వాటెవర్ ప్రాసెసింగ్ చేసి క్లయింట్కి పంపిస్తుంది అనమాట. సో క్లయింట్కి కనిపించేది ఎంజినెక్స్ రివర్స్ ప్రాక్సీ ఒకటి. సో దానికి ముందు అసలు ఎంజినెక్స్ రివర్స్ ప్రాక్సీ ఎందుకు వాడాలి, అసలు రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, అది చూసిన తర్వాత ఈ డెమో సెటప్ చేద్దాం. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తే నేను డెవాప్స్ స్టార్టర్ టు మాస్టర్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ప్లేలిస్ట్లో మీకు ఎండ్ టు ఎండ్ డెవాప్స్ సిరీస్ ఉంటుందన్నమాట. సో ఇది ఇంకొక వీడియో ఆ సిరీస్లో. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. దానిపైన నెంబర్స్ కూడా రాస్తున్నాను ఒక్కో థంబ్నెయిల్ పైన, ఎలాగ సిరీస్ ఫాలో అవ్వాలని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వాట్ ఈస్ రివర్స్ ప్రాక్సీ, అసలు రివర్స్ ప్రాక్సీ ఎందుకు వాడాలి, దీని గురించి థియరీ చూసేసి డెమోకి వెళ్ళిపోదాం. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఒక బ్రౌజర్ క్లయింట్ అనుకుంటే వెబ్ సర్వర్ అనుకుందాం. ఓకే, వెబ్ సర్వర్, ఇది బ్రౌజర్. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో రివర్స్ ప్రాక్సీస్ అనేది ఒక ఇంటర్మీడియరీస్ కింద యూజ్ అవుతాయి అన్నమాట. ఇంటర్మీడియరీ అంటే దట్ సిట్స్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. సో ఒక రివర్స్ ప్రాక్సీ అయినా ఒక లోడ్ బ్యాలెన్సర్ అయినా వీటిని ఇంటర్మీడియరీస్ అంటారు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో. ఎందుకు వాడతామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. మనం లోడ్ బ్యాలెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో రివర్స్ ప్రాక్సీని ఎందుకు వాడతారు, దాని ఇంటర్మీడియరీ కింద ఎలా హెల్ప్ అవుతుంది, ఎఫిషియన్సీ ఎలా పెంచుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, డిఫరెంట్ బెనిఫిట్స్ ఆఫ్ రివర్స్ ప్రాక్సీ. ఇప్పుడు రివర్స్ ప్రాక్సీని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక బ్రౌజర్ ఉంటుంది, బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఇంకొక సర్వర్కి వెళ్తుంది, అదే రివర్స్ ప్రాక్సీ, అక్కడి నుంచి వెబ్ సర్వర్కి వెళ్తుంది. సో రివర్స్ ప్రాక్సీ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ బ్రౌజర్ నుంచి తీసుకుంటుంది, క్లయింట్ నుంచి. ఓకే, రిక్వెస్ట్ ఇలా తీసుకుని ఆ రిక్వెస్ట్ని వెబ్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ వెబ్ సర్వర్ రెస్పాన్స్ ఎవరికి ఇస్తుంది, ఆబ్వియస్లీ రివర్స్ ప్రాక్సీకి ఇస్తుంది. ఆ రివర్స్ ప్రాక్సీ దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసి క్లయింట్కి ఇస్తుంది అనమాట. సో మన క్లయింట్కి ఎలా ఉంటుందంటే క్లయింట్కి మొత్తం రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేసేది రివర్స్ ప్రాక్సీ కింద అనిపిస్తుంది. సో రివర్స్ ప్రాక్సీ మెయిన్ ఏంటంటే మన సర్వర్స్ని హైడ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ని క్లయింట్ ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. సో యూ కెన్ థింక్ ఆఫ్ రివర్స్ ప్రాక్సీ యాజ్ ఎ పబ్లిక్ ఫేస్ మీ వెబ్సైట్కి. ఇప్పుడు అసలు ఎందుకు వాడాలో దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చి ఇంక్రీజ్డ్ సెక్యూరిటీ. మీరు బెనిఫిట్స్ అనుకోవచ్చు, లేకపోతే యూస్ కేసెస్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. సో ఇంక్రీజ్ సెక్యూరిటీ ఎలాగా, ఎప్పుడైతే మనం రివర్స్ ప్రాక్సీ మన పబ్లిక్ ఫేస్ కింద డిప్లాయ్ చేసామో అప్పుడు మన యాక్చువల్ వెబ్ సర్వర్ని హైడ్ చేస్తాం. ఇంతకుముందు ఎలా ఉండిందంటే క్లయింట్ హిట్ చేసినప్పుడు డైరెక్ట్గా వెబ్ సర్వర్కి వెళ్ళిపోయేది. సో వెబ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ క్లయింట్కి డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఆర్ క్లయింట్ ఒకవేళ నార్మల్ క్లయింట్స్ అయితే ఓకే, కానీ ఒకవేళ హ్యాకర్కి తెలిస్తే హ్యాకర్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ వెబ్ సర్వర్ని డౌన్ చేయడానికి దే కెన్ ఇనిషియేట్ డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. సో ఇది మీరు నాకు గూగుల్లో రీసెర్చ్ చేసి కమెంట్ చేయండి, DDoS అంటే ఏంటి, లేకపోతే DOS అటాక్స్ అంటే ఏంటి. సో ఇలా చేసినప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారంటే వెబ్సైట్స్ని ఆల్మోస్ట్ డౌన్ చేసేస్తారు అనమాట. సో అదే మనం ఒకవేళ ఎంజినెక్స్ పెడితే ఎంజినెక్స్కి మనం డిఫరెంట్ WAF ఫైర్ వాల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా లాగింగ్ ఎనేబుల్ చేసుకుని మనం మన యాక్చువల్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ని ఆర్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇంక్రీజ్ సెక్యూరిటీ. ఇంకొకటి స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఎలాగంటే ఇప్పుడు ఒకవేళ ఒక వెబ్ సర్వర్ ఉందనుకుందాం ఎంజినెక్స్ లేకుండా. మనం లాస్ట్ టైం మనం డెమోలో చేసినట్టు ఏం చేసాం, వెబ్ సర్వర్కి ఒక పబ్లిక్ IP ఉండింది కదా.
సో ఆ పబ్లిక్ ఐపీని పట్టుకెళ్ళి నేను డిఎన్ఎస్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు ఏం చేయాలి, ఈ వెబ్ సర్వర్స్లోనే ఇంకొక వెబ్ సర్వర్ సెటప్ చేసి దాంట్లో కొన్ని వేరే కంటెంట్ పెడదాం అనుకుంటున్నా. ఓకే, ఇంకో సెకండ్ వెబ్ సర్వర్ పెడదాం అనుకుంటున్నా. దానికి మళ్ళీ ఇంకో పబ్లిక్ ఐపీ ఇచ్చి దాన్ని మళ్ళీ నేను డిఎన్ఎస్లో సెటప్ చేసి ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్ సెటప్ అనమాట. అంటే ప్రతిసారి అంత డైనమిక్గా మనం మార్చడానికి ఉండదు. అదే ఒకవేళ క్లయింట్ తర్వాత రివర్స్ ప్రాక్సీ పెడితే కనుక అప్పుడు దీనికి పబ్లిక్ ఐపీ ఉంటుంది కదా, దీని పబ్లిక్ ఐపీ మనం డిఎన్ఎస్లో ఇచ్చేసి మిగతా ఎనీ నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అయినా మనం రౌట్ చేసుకోవడానికి, లేకపోతే ఫ్యూచర్లో లోడ్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి, అలా అన్నీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే మనకి స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది. సో థర్డ్ది ఇంకొక కామన్ యూస్ కేస్ ఎస్పెషలీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్లో ఏంటంటే, మనం బ్రౌజర్ నుంచి హిట్ చేసినప్పుడు వెబ్ సర్వర్కి, ఇది బ్రౌజర్ అనుకుందాం, బ్రౌజర్ నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపామో వెబ్ సర్వర్కి, ఓకే, ఆ రిక్వెస్ట్ బ్యాక్ వెళ్ళినప్పుడు కొంచెం మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ పెద్ద పెద్ద ఇమేజెస్ అనుకుందాం, ఓకే, ఇమేజ్ ఫైల్స్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద వీడియో ఫైల్స్ కానీ, ఇదన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ ఒకవేళ ఎక్కువ డేటా వెళ్ళిందనుకోండి క్లయింట్కి, వెబ్సైట్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో దాని గురించి ఏం చేస్తామంటే మధ్యలో రివర్స్ ప్రాక్సీ పెట్టి, రివర్స్ ప్రాక్సీ జస్ట్ ఫార్వర్డ్ చేయకుండా రిక్వెస్ట్, ఇలాంటి కొన్ని క్యాపబిలిటీస్ కూడా దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఫైల్ని తీసుకుని జీజిప్ చేసి కంప్రెస్ చేసి ఆ కంప్రెస్డ్ ఫైల్ క్లయింట్కి ఇస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, వెబ్సైట్ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే, అదొక యూస్ కేస్. ఇంకొక కామన్ యూస్ కేస్ ఎస్ఎస్ఎల్ టర్మినేషన్. మనం లాస్ట్ వీడియోలో వెబ్సైట్ డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఒకటి చెప్పాను నేను, ఆ వెబ్సైట్ ఇన్సెక్యూర్ వెబ్సైట్ అని. అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూడండి. క్లయింట్ టు బ్రౌజర్ ఆర్ క్లయింట్ టు వెబ్ సర్వర్ కమ్యూనికేషన్ ఇన్సెక్యూర్గా జరుగుతుంది, ఓకే, వితౌట్ ఎన్క్రిప్షన్. ఒకవేళ మనం ఎస్ఎస్ఎల్ ఎనేబుల్ చేస్తే, అంటే సర్టిఫికేట్స్ ఎనేబుల్ చేస్తే, అప్పుడు ఏమవుతుందంటే క్లయింట్ నుంచి వెబ్ బ్రౌజర్కి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు దీన్ని ఇన్ ట్రాన్సిట్ అంటారు, ఇన్ ట్రాన్సిట్ కమ్యూనికేషన్. అప్పుడు ఇది ఇన్ ట్రాన్సిట్ కమ్యూనికేషన్ ఎస్ఎస్ఎల్ త్రూ, అంటే ఎన్క్రిప్ట్ అవుతుంది డేటా అంతా. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ వెబ్సైట్స్ ఏదైనా చూసినా 100% ఎస్ఎస్ఎల్ 100% సెక్యూర్ వెబ్సైట్స్ ఉంటాయి. ఒకవేళ అది ఇన్సెక్యూర్ ఉందంటే మీకు థర్డ్ పార్టీ వాడు ఎవడో ఆ బ్యాంక్ని వేరే వెబ్సైట్ కింద క్రియేట్ చేసి మీకు ఇస్తున్నాడు మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. సో ఇది ఇలా ఉన్నప్పుడు మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో క్లయింట్ వెబ్సైట్లో, అది వెబ్ సర్వర్కి ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనం ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ అంటాం. ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ ఎక్కడ జరుగుతుందంటే వెబ్ సర్వర్లో జరుగుతుంది, ఒకవేళ మనం రివర్స్ ప్రాక్సీ వాడకపోతే. అదే రివర్స్ ప్రాక్సీ వాడితే ఈ టర్మినేషన్ని ఆఫ్లోడ్ చేసేస్తాం మనం రివర్స్ ప్రాక్సీకి. సో అప్పుడు క్లయింట్ నుంచి రివర్స్ ప్రాక్సీకి వెళ్తుంది, రివర్స్ ప్రాక్సీ నుంచి వెబ్కి వెళ్తుంది. ఇది మోస్ట్ కామన్ యూస్ కేసెస్ ఎంజినెక్స్ వాడటానికి. ఓకే, సో ఇక్కడ మనం ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇన్సెక్యూర్ ఉండొచ్చు కమ్యూనికేషన్. ఓకే, బికాజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఇన్సెక్యూర్ ఉండటం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఫాస్టర్ ఎస్ఎస్ఎల్ సెక్యూర్, కానీ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ స్లోగా ఉంటుంది అనమాట కమ్యూనికేషన్. ఇక్కడ ఇన్సెక్యూర్ ఉన్న ప్రాబ్లం ఎందుకు లేదంటే ఇదంతా మీ ఇంటర్నల్ నెట్వర్క్లో జరుగుతుందన్నమాట ఇదంతా ఇది. ఓకే, సో ఇది ఇంటర్నెట్ నుంచి జరిగేది, ఇదంతా ఇంటర్నల్గా జరిగేది. సో ఇంటర్నల్గా ఎప్పుడైతే మీ నెట్వర్క్లో లేకపోతే మీ ఇంటర్నెట్లో ఉందో అక్కడ అంత అవసరం లేదు. ఓకే, డేటా ఎన్క్రిప్ట్ చేయటం. ఇంకొక యూస్ కేస్ ఏంటంటే క్యాషింగ్. మనం లాస్ట్ వీడియోలో దాని ముందు వీడియోలో కూడా దీని గురించి డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్ డేటాని క్యాష్ చేసుకుంటామో అప్పుడు క్లయింట్కి ఫాస్ట్గా డేటా పాపులేట్ అవుతుంది, ఆ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఫాస్టర్గా ఉంటుంది. ఇక్కడ సేమ్ మళ్ళీ మనం ఎప్పుడైతే రివర్స్ ప్రాక్సీ వెబ్కిని
బ్రౌజర్కి మధ్యలో పెట్టినప్పుడు Nginx రివర్స్ ప్రాక్సీ క్యాష్ చేసుకుని ఆ క్యాష్ డేటా డైరెక్ట్గా యూజర్కి ఇచ్చేస్తుంది. అప్పుడు ప్రతిసారి వెబ్ సర్వర్కే రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు వెబ్ సర్వర్ యొక్క లోడ్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు జనరల్గా మనం ఇంప్లిమెంటేషన్ వైజ్ ఒక నెట్వర్క్ లెవెల్ సైడ్ నుంచి చూసిన, సెక్యూరిటీ సైడ్ నుంచి చూసిన ఎలా ఉంటుందంటే, ఒక బ్రౌజర్ తీసుకుందాం. బ్రౌజర్ ఎక్కడ ఉంటుంది? మీ కంప్యూటర్లో ఉంటుంది. అక్కడి నుంచి ఓవర్ ఇంటర్నెట్ రైట్ డిఎన్ఎస్కి వెళ్తుంది మీ రిక్వెస్ట్ ఆర్ మీ వెబ్సైట్ ఎంటర్ చేసినప్పుడు. సో డిఎన్ఎస్ నుంచి ఐపీ అడ్రస్ తెచ్చుకుని రివర్స్ ప్రాక్సీ సర్వర్కి వెళ్తుంది. ఇది కూడా ఓవర్ ఇంటర్నెట్. ఓకే, సో ఇదంతా సెక్యూర్ అనమాట. ఇది పబ్లిక్ ఐపీ ఆబ్వియస్లీ. సో రివర్స్ ప్రాక్సీ నుంచి వెబ్ సర్వర్కి వెళ్తుంది. ఒకవేళ మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటే దాన్ని మనం లోడ్ బ్యాలెన్సర్ అంటాం. అది మన తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే, వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 ఉందనుకోండి, దాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. సో ఇలా రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఇదంతా మీ విపిసిలో జరుగుతుంది, క్లౌడ్లో కానీ లేకపోతే మీ డేటా సెంటర్లో జరుగుతుంది. సో ఇది ప్రైవేట్ ఐపీ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మనం దీన్ని కూడా పబ్లిక్ ఐపీ ఇచ్చామంటే అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్. సో ఇది థియరీ ఆఫ్ రివర్స్ ప్రాక్సీ. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన యాక్చువల్ వెబ్సైట్ ఉంది కదా, సో ఇది మనం డిప్లాయ్ చేసిన వెబ్సైట్, డొమైన్ అన్ని సెటప్ అయి ఉన్నాయి. ఇది కరెంట్లీ వెబ్ సర్వర్కి డైరెక్ట్గా పాయింట్ చేస్తుంది. ఇప్పుడు హ్యాకర్ మీ వెబ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. హ్యాకర్ ఎలా కనుక్కుంటా అంటే, రైట్ క్లిక్ నొక్కి ఇన్స్పెక్ట్ నొక్కితే, ఇది ఒక ప్లగిన్, ఇది క్రోమ్లో బై డిఫాల్ట్ ఉంటుంది అందరికీ. సో నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళండి. నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తే కనుక ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా రిమోట్ అడ్రస్ అని ఉంది. ఓకే, సో ఇది క్లియర్గా మనకి తెలుస్తుంది. రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఎప్పుడైతే మన డొమైన్ ఎంటర్ చేస్తున్నామో, మన డొమైన్ బ్రౌజర్లో ఎంటర్ చేస్తున్నామో, దాని రిమోట్ అడ్రస్ కనిపించిపోతుంది అనమాట. సో ఈ రిమోట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ చాలు హ్యాకర్కి, ఓకే, మీ యాక్చువల్ వెబ్ సర్వర్ బ్యాక్ ఎండ్ డౌన్ చేయడానికి. సో ఇది మన పబ్లిక్ ఐపీ అడ్రస్ రైట్. మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇన్స్టెన్స్ ఐపీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను, ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాన్ని రివర్స్ ప్రాక్సీ కింద వాడుకుంటాను. నేను ఇన్స్టెన్స్ 2 క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ సిమిలర్ అని క్రియేట్ చేస్తాను, క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ రివర్స్ ప్రాక్సీ అని ఇస్తాను నేము ఇచ్చి, మిగతాది అంతా డిఫాల్ట్ పెట్టి ఎలా HTTP ట్రాఫిక్ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేసి క్రియేట్ క్లిక్ చేస్తాను. సో ఇది మీ మెయిన్ పర్పస్ కాదు. గూగుల్ క్లౌడ్లో ఎలా చేస్తాం అనేది అది మనం ఫ్యూచర్ వీడియోస్ చూద్దాం. కానీ జస్ట్ మనం ఒక VM క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆ VM క్రియేట్ చేసుకుని దాంట్లో Nginx ఇన్స్టాల్ చేసుకుని దాన్ని రివర్స్ ప్రాక్సీ కింద క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో డిఫాల్ట్గా Nginx వెబ్ సర్వర్ కేపబిలిటీస్ ఉంటాయి, దాన్ని మనం మార్చేసి రివర్స్ ప్రాక్సీ కేపబిలిటీస్ వాడుకుంటాం Nginxలో. ఇది క్రియేట్ అయిపోయింది. నేను దీనిలోకి SSH చేసి అసలు ఏముందో చూద్దాం ఫస్ట్. దీంట్లో సర్వీస్ Nginx స్టేటస్, Nginx దీంట్లో ఇన్స్టాల్ అయ్యలేదు. సో దాన్ని క్విక్గా నేను ఇన్స్టాల్ చేసేస్తాను. నేను ఎప్పుడూ చెప్పినట్టే Nginx యాక్చువల్ వెబ్సైట్లోకి వెళ్ళి Nginx ఇన్స్టాల్ ఆన్ CentOS అని కొట్టండి. డిజిటల్ఓషన్ కూడా బాగా రెప్యూటెడ్ వెబ్సైటే. ఆర్ మీరు బెస్ట్ డైరెక్ట్గా Nginx ఓపెన్ సోర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం, అది యాక్చువల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఒక M అప్డేట్ రన్ చేసి ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాల్ Nginx రన్ చేద్దాం. అండ్ సర్వీస్ Nginx స్టార్ట్ చేద్దాం. Nginx సర్వీస్ స్పెల్లింగ్ తప్పు, సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్విక్గా అది టెస్ట్ చేయడానికి
ఇది హిట్ చేద్దాం. కూల్. సో Nginx ఇన్స్టాల్ అయిపోయింది, స్టార్ట్ కూడా అయిపోయింది, కానీ వెబ్ సర్వర్ కింద స్టార్ట్ అయింది అనమాట. సో మనకు అది వద్దు. మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ ప్రాక్సీ కింద కన్వర్ట్ చేయాలి. సో అది చేయడానికి sudo service nginx స్టాప్ చేసేసి కొన్ని యాక్టివిటీస్ మనం యూజర్ కింద చేద్దాం. సో sudo su అయిపోతాను. ఓకే, cd etc nginx. సో ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి కదా. సో vi nginx.conf ఇది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇది. సో ఇప్పుడు ఇది nginx డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, వెబ్ సర్వర్ కింద యాక్ట్ చేయడానికి. సో మనం దీన్ని రివర్స్ ప్రాక్సీ కింద కన్వర్ట్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి nginx రివర్స్ ప్రాక్సీ అని టైప్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ ఫస్ట్ లింక్ ఇదే వస్తుంది. అగైన్ మెయిన్ nginx యొక్క డాక్యుమెంటేషన్ పేజ్. నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో దీంట్లో మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే అది proxy_pass అనే ఒక డెరివేటివ్ వాడుతుంది అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే సో లొకేషన్ స్లాష్ అని ఇస్తే, అంటే ఎప్పుడైతే మనం వెబ్సైట్ని స్లాష్ అని ఎంటర్ చేసామో www.google.com డిఫాల్ట్ ఏమైపోతే స్లాష్. ఓకే, ఆ స్లాష్ అని ఎంటర్ చేసినప్పుడు ఏ సర్వర్కి ప్రాక్సీ పాత్ చేయాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ బ్యాకెండ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, స్లాష్ ఇమేజెస్ అన్నప్పుడు ఆ వెబ్ సర్వర్కి వెళ్ళు, లేకపోతే ఆ సర్వర్కి వెళ్ళు. స్లాష్ డిఫాల్ట్ ఇచ్చినప్పుడు దీనికి వెళ్ళు, లేకపోతే స్లాష్ ఫోరం అని ఇచ్చినప్పుడు, అంటే మీకు ఒక డిఫరెంట్ వెబ్సైట్స్లో కొంతమంది బ్లాగ్స్ వాడతారు, బ్లాగింగ్ వెబ్సైట్స్ వాడతారు, కొంతమంది ఫారమ్స్ వాడతారు కమ్యూనిటీస్ పరంగా. సో అలా ఇచ్చినప్పుడు మనం డిఫరెంట్ పాత్స్కి డిఫరెంట్ సర్వర్స్కి రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట, ఆర్ పాస్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుని సో అడిషనల్గా కొన్ని అదర్ పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ప్రాక్సీ సెట్ హెడర్స్ ఈ పారామీటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఎప్పుడైతే హిట్ చేశాడో ఆ హిట్ చేసిన రిక్వెస్ట్ nginx రివర్స్ ప్రాక్సీ సర్వర్కి వస్తుంది కదా. సో ఆ రివర్స్ ప్రాక్సీ సర్వర్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఓకే, దాన్ని వెబ్ సర్వర్కి ఫార్వర్డ్ చేసి రిమోట్ ఐపీ అడ్రస్ ఫార్వర్డ్ చేసి, సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫార్వర్డ్ చేయొచ్చు. దాన్ని మనం ఫర్దర్ ప్రాసెసింగ్కి వాడుకోవచ్చు అనమాట వెబ్ సర్వర్లో ఒకవేళ అవసరం అయితే. సో అలాంటి డిఫరెంట్ ప్రాక్సీ సెట్ హెడర్స్ ఉంటాయి, దాన్ని మనం చూడొచ్చు అనమాట ఇక్కడ డాక్యుమెంటేషన్లో క్లియర్గా. సో ఫర్ నౌ నేను ఏం చేస్తానంటే ఇది తీసుకుంటాను, దీన్ని లొకేషన్ని తీసుకుని nginx కాన్ఫిగరేషన్ మోడిఫై చేద్దాం. సో ఇది ఎక్కడ ఎంటర్ చేయాలంటే ఇది సర్వర్ బ్లాక్లో పెట్టాలి ఈ లొకేషన్ అనేది. మీరు ఆల్రెడీ చూసుంటే డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ ఫైల్లో ఆ సర్వర్ బ్లాక్లో కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో నేను ఇక్కడికి వెళ్ళి అపెండ్ చేసి ఓకే కొత్త లొకేషన్ బ్లాక్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ లొకేషన్ బ్లాక్కి డిఫాల్ట్గా నాకు జస్ట్ స్లాష్ ఇస్తేనే నా యాక్చువల్ వెబ్ సర్వర్కి వెళ్ళిపోవాలి. సో నా యాక్చువల్ వెబ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్నల్ ఐపీ. సో నేను పబ్లిక్ ఐపీ ఇక్కడ ఇవ్వడం అవసరం లేదు. సో ఇంటర్నల్ ప్రైవేట్ ఐపీ ఇస్తున్నాను. ఓకే, httpలో ఉంది కాబట్టి http దీన్ని డిలీట్ చేసి పేస్ట్ చేసి అండ్ 80 పోర్ట్ కాబట్టి 80 పోర్ట్ ఇస్తున్నాం. అంతే. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసి సర్వీస్ nginx స్టార్ట్ అండ్ స్టేటస్ చూద్దాం. ఒకవేళ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే కనుక ఇలా వస్తుంది రన్నింగ్ అని. ఏదైనా కాన్ఫిగరేషన్ మీరు చిన్న మిస్టేక్ చేసినా ఫెయిల్డ్ అని వస్తుంది. అప్పుడు ఒకసారి చూడాలి మీరు ఫ్లవర్ బ్రేసెస్ కానీ ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు కూడా అలౌ చేయదన్నమాట. ఫైన్. సో ఇప్పుడు nginx రివర్స్ ప్రాక్సీ ఒకవేళ వర్క్ అయితే కనుక దీన్ని మనం కాపీ చేసుకుని న్యూ విండోలో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి దీన్ని హిట్ చేస్తే చూడండి ఇప్పుడు క్రియేటివ్ సివి అంటే ఏంటి, నా వెబ్ సర్వర్కి పాయింట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నేను రివర్స్ ప్రాక్సీ హిట్ చేశానో అది ఆటోమేటిక్గా నా వెబ్ సర్వర్కి వెళ్ళిపోతున్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అడిషనల్ స్టెప్ ఏం చేయొచ్చు అంటే ఈ సర్వర్ని డౌన్ చేసి దీని పబ్లిక్ ఐపీ కూడా తీసేయచ్చు అనమాట. దీన్ని తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంటర్నెట్ ఫేసింగ్కి ఓన్లీ 1 ఐపీ ఉంటుంది, రివర్స్ ప్రాక్సీ ఐపీ. ఓకే, దీన్ని హిట్ చేసి అక్కడి నుంచి ఇంటర్నల్గా
మీ వెబ్ సర్వర్కి వెళ్తుంది. వెబ్ సర్వర్ అంటే ఇది ఇన్స్టెన్స్ 2 అనేది వెబ్ సర్వర్. సో ఇది రివర్స్ ప్రాక్సీ థియరీ అండ్ క్విక్ డెమో. మీరు ఏం చేయండి అంటే మీ ల్యాప్టాప్లో ఐదర్ 3 VMs ఎక్కడన్నా 2 VMs ఐదర్ AWSలో కానీ GCPలో కానీ Azureలో కానీ సెటప్ చేసుకుని, సో ఒక VMలో రివర్స్ ప్రాక్సీ ఇన్స్టాల్ చేస్తారు. రివర్స్ ప్రాక్సీ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేస్తారు. ఇంకొక VMలో యాక్చువల్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి మీ స్టాటిక్ ఫైల్స్ అన్నీ దాంట్లో పెడతారు అన్నమాట. సో అది సెటప్ చేసిన తర్వాత సో దీన్ని ఎక్స్టర్నల్ IP మనం DNSలో కాన్ఫిగర్ చేసుకుంటాం. దీన్ని తీసేసి దీన్ని నేను యాక్చువల్గా వెళ్ళి గూగుల్ డొమైన్స్లో ఇంతకుముందు వేరేది ఉండింది. సో ఇది ఇస్తాను అనమాట. సో ఇది ఇప్పుడు యాక్చువల్ రివర్స్ ప్రాక్సీ IP అడ్రస్. ఓకే, సో అది కొంచెం సేపు తర్వాత ప్రొపగేట్ అయిపోతుంది. ప్రొపగేట్ అయిన తర్వాత మనకి cv.cloudadvocate హిట్ చేస్తే రివర్స్ ప్రాక్సీకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ రిమోట్ అడ్రస్ ఏమొచ్చిందంటే రివర్స్ ప్రాక్సీ యొక్క IP అడ్రస్ వచ్చింది. ఒకవేళ అటాకర్స్ దీన్ని మనం ఏం చేసుకున్నా సరే మన బ్యాక్ ఎండ్ సేఫ్ అనమాట. సో రివర్స్ ప్రాక్సీ ఏదైనా ఇష్యూ అవుతుంది కానీ మన యాక్చువల్ డేటా అంతా బ్యాక్ ఎండ్లో ఉంది. సో బ్యాక్ ఎండ్ ఇప్పుడు డౌన్ అవ్వకూడదు. సో అందుకే ఫ్రంట్ ఫేసింగ్ ఐదర్ రివర్స్ ప్రాక్సీ అండ్ లోడ్ బ్యాలెన్సర్ అని వాడతాం. కూల్, హోప్ఫుల్లీ మీకు ఈ డెమో అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా నా కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లియర్గా చేయాలంటే కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే నేను మేబీ ఫాస్ట్ వెళ్ళిపోతున్నా, లేకపోతే స్లో వెళ్ళిపోతున్నా, ఇంకా స్లోగా వెళ్ళాలి, ఏదైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. నాకు ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ వస్తే నేను మోటివేట్ అయ్యి ఇంకా ఈ వీడియోస్ ఎక్కువ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ అగైన్ ఫర్ వాచింగ్. వీకెండ్ ఎంజాయ్ చేయండి, ఈ సెటప్ చేయండి, రోజు నేర్చుకోండి. థ్యాంక్ యూ.